హాయ్ హలో అందరికీ నమస్కారం. అమ్మమ్మ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను ఒక కథ చెప్తామనుకుంటున్నాను. ఒకరోజు ఒక శిల్పి ఒక బండ దగ్గరికి వెళ్ళాడంట. ఆ బండ అమ్మో నేను తట్టుకోలేను ఆ దెబ్బల్ని, నన్ను చెక్కకు అని వద్దని చెప్పింది అతనికి. అతను సరే అనేసి వేరే బండ దగ్గరికి వెళ్ళారు. ఆ బండ సరే నన్ను చెక్కుమని చెప్పింది. నేను ఎన్ని ఉలి దెబ్బలనైనా భరిస్తాను అంటూ చెప్పింది. సో ఆ శిల్పి కూడా ఆ బండని చెక్కడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ బండ అనేది ఒక అందమైన దేవత విగ్రహం అయింది. అయితే ఆ దేవత విగ్రహాన్ని తీసుకెళ్ళి గుళ్ళో ప్రతిష్ఠించారు. ఆ విగ్రహానికి రోజు పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ముందు నేను తట్టుకోలేను అని చెప్పిన ఆ బండ తీసుకెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు. ఒక్కసారి శిల్పి చెక్కడానికి ఆ బండ సహకరించుంటే ఇప్పుడు ఆ బండ కూడా ఒక అందమైన విగ్రహం అయ్యి ఎక్కడో పూజలు అందుకోవడం లేకపోతే ఎక్కడన్నా ఉండడం జరుగుతుండే. బాధలు భరించిన బండ విగ్రహమైంది. బాధను భరించలేను అని చెప్పిన బండ కొబ్బరికాయలకి బలైపోయింది. సో అలానే మనిషి కూడా ఎన్ని బాధలు వస్తున్నా దాన్ని ఎదుర్కొంటూ నిలబడితే ఆ మనిషి ఫ్యూచర్లో సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. అమ్మో ఇంత నేను చేయలేను, నేను భరించలేను అంటే ఎప్పటికీ ఆ మనిషి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్గా తీసుకోండి. లైఫ్లో మంచి డిసిషన్ తీసుకోండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడండి. అప్పుడు మన లైఫ్ అనేది మంచిగా సెట్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.